తేజ కిచెన్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజేశ్వరి. ఈరోజైతే నేను బిస్కెట్లు చేశాను. మైదా పిండితో బిస్కెట్లు చేశాను. చాలా టేస్ట్గా ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎన్ని లైక్ చేయాలో చూస్తాను కదా. నేనైతే మైదా పిండిని 1 కప్పు మైదా పిండి అయితే తీసుకున్నాను. మంచిగా శుభ్రంగా జల్లించుకొని తీసుకోవాలి. ఎందుకోసం అంటే పురుగులు అవి ఉంటాయి కదా, అందుకోసమని. నేను చక్కెర తీసుకున్నాను. చక్కెర మన కప్పు మైదాపిండి తీసుకుంటే చక్కెర హాఫ్ తీసుకోవాలి. అలా తీసుకొని దాన్ని పౌడర్ లాగా చేసుకొని ఈ పిండిలో మంచిగా కలుపుకోవాలి. ఏ విధంగా అంటే మొత్తం మైదా చక్కెర మంచిగా కలిసే విధంగా సూపర్గా కలుపుకోవాలి. మనకు అసలు బిస్కెట్లు ఇంట్లోనే చాలా బాగా చేసుకోవచ్చు. గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. మైదా పిండితో చూపిస్తాను. ఇంకోసారి అయితే గోధుమ పిండితో ఎలా చేయాలో చూపిస్తాను. తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది కూడా మంచి కలిసే విధంగా కలుపుకోవాలి. ఏ విధంగానంటే ఇలా ఉండలాగా అవ్వాలి. ఇలా మనం పట్టుకుంటే ఉండలాగా అనిపించాలి. ఆ విధంగా వాటర్ అయితే తక్కువ పడతాయి. అసలు కొన్ని వాటర్ పోసుకోవాలి. ఎందుకోసం అంటే మనం ఇవన్నీ కలిపాం కదా, చక్కెర ఇవన్నీ లూజ్గా అవుతాయి. అందుకోసమని మనము కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. లేకుంటే జబ్బరు అవుతుంది. మీరు ఒకసారి గమనించుకోవాలి. ఇప్పుడు ఇందులోనైతే కొన్ని వాటర్ పోస్తున్నాను. నాకైతే ఈ వాటర్ సరిపోయాయి. అంటే ఒక చిన్న గ్లాసులో సగం, అంటే మనం చాయ్ గ్లాసులో సగం పోసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా ఎలా అయిందో. వావ్, చాలా బాగా అయింది. నేనైతే కొంచెం నూనె రాసుకున్నాను చేతులకు. నూనె రాసుకొని మంచిగా ఇలా కలుపుకోవాలి. చూసారా గోధుమ పిండి ఎలా కలిపామో, మైదా పిండిని కూడా ఈ విధంగా కలుపుకోవాలంటే గోధుమ పిండి లాగా బౌల్ లాగా అవుతుంది. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టుకోవాలి. నేనైతే ముందు చేసుకున్న ఆయిల్, ఇంతకుముందు అప్పాలు చేసిన ఆయిల్ ఉండే అదే చేస్తున్నాను. మీరైతే ఫ్రెష్ ఆయిల్ కూడా పోసుకోవచ్చు. ఈ విధంగా పీటకు మనం చపాతీలు చేసే పీట ఉంటుంది కదా, దానికి ఆయిల్ రాసుకొని దీన్నైతే ఈ విధంగా ఒత్తుకొని ఒకసారి కూలతోని మంచిగా ఒత్తుకోవాలి. ఈ విధంగా ఒత్తుకుంటే సరిపోతుంది. వావ్, చూస్తున్నారు కదా. మనం డబ్బా ఆకారంలో చేసుకోవాలి. ఎందుకోసం అంటే నేను అన్ని డబ్బా ఆకారంలో చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే రౌండ్గా కూడా చేసుకోవచ్చు. మరీ పల్చగా కాకుండా, మరీ మందంగా కాకుండా మామూలుగా ఈ బిస్కెట్లు అనేవి చేసుకోవాలి. అప్పుడైతేనే మనకు బాగా వస్తాయి. స్క్వేర్ షేప్లో కూడా చేసుకోవచ్చు. మీకు ఏ డిజైన్ కావాలనుకుంటే ఆ డిజైన్లో వీటిని అయితే కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి. వావ్, చూస్తున్నారు కదా మన బిస్కెట్లు కట్ చేయడం అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, నూనె ఆగిందో లేదో చూసుకొని నూనెలో వేసేయడమా ఆలస్యం. వావ్, నూనెలో వేసేసాను. వేసుకొని ఒక సైడు కాలిన తర్వాత ఇంకో సైడు మంచిగా కాలిందో లేదో చూసుకోవాలి. ఇప్పుడైతే ఒక్కొక్కటిగా అంటుకోకుండా వేయాలి. బిస్కెట్లు అనేవి ఒక్కదానికొకటి అంటుకోవద్దు. ఆ విధంగా చూసుకొని వేసుకోవాలి. ఎందుకోసం అంటే మనకు బిస్కెట్లు అనేవి ఒకదానికొకటి అతుక్కోకుండా ఉండాలి. వావ్, చూస్తున్నారు కదా. కొన్ని బిస్కెట్లు వేసుకొని మంచిగా కాల్చుకోవాలి. ఇవి ఏ విధంగా కాలాలంటే కొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలి. మీరైతే రెడ్గా కాల్చుకోకండి. నేను కొంచెం రెడ్గా కాల్చాను. మీరైతే మామూలుగా కాల్చుకుంటే సరిపోతుంది. ఎంతమందికి బిస్కెట్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మనము కొనుక్కునే బిస్కెట్ కంటే ఇంట్లో చేసుకుంటే ఆ తృప్తే వేరు కదా. కానీ అదేంటోనండి, బయట చేసే బిస్కెట్లు అసలు మనకు టేస్ట్గా వస్తాయి. ఇంట్లో ఎంత చేసుకున్నా సరే అది టేస్ట్ అనిపించదు కదా. మనకు ఒక్కటి అంటే మనం బాగా చేస్తాం కదా, అందుకోసమని మనకు టేస్ట్ అనిపించదు అనుకుండా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పుకోవాలి. ఇలా కాలితే సరిపోతుంది. ఇంకా బాగా కాలాల్సిన అవసరం లేదు. ఈ విధంగా కాలితే సరిపోతుంది. తర్వాత అది కాలి బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది. నా అయితే కొంచెం రెడ్గా అయ్యాయి. మీరు ఆ విధంగా కాల్చుకోకండి. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకుందాము.
నేనైతే ఇంకా చాలా రకాల బిస్కెట్లు, ఇంకా చాలా స్నాక్స్ చూపెడదామని అనుకుంటున్నాను. ముందు ముందైతే మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. ఇవి మీకు బాగా నచ్చుతాయని అనుకుంటున్నాను. ఈ విధంగా ఒక సైడ్‌కు తిప్పుకుందాము. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు. చూస్తున్నారు కదా, ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుతున్నాను. ఇలా తిప్పుకున్న తర్వాత మనకు మంచిగా కాలుతాయి అవి. నేను ఆయిల్ అనేది తక్కువ పోసుకున్నాను. ఎందుకోసం అంటే కొన్ని బిస్కెట్లు కదా, అందుకోసమని కొంచెం ఆయిల్ పోసుకున్నాను. మీకు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవచ్చు. చూసారా, నావైతే బ్రౌన్ కలర్లోకి మారిపోయాయి బిస్కెట్లు. వావ్, చూస్తూనే నోరు ఊరిపోతుంది కదా. ఇంకా ఆరిన తర్వాత ఇంకా గట్టి పడతాయి, చాలా బాగుంటాయి. నేను ఎంత బాగా బిస్కెట్లు చేశానో చూస్తున్నారు కదా. మీకు ఈ బిస్కెట్లు బాగా నచ్చుతాయని అనుకుంటున్నాను. వావ్, ఎంత బాగున్నాయో బిస్కెట్లు, చూస్తూనే నోరు ఊరిపోతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వంట కనుక నచ్చినట్లయితే తేజ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్.